రేపు గాంధీ భవన్ కి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి సీఎం రేవంత్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. డీసీసీ కొత్త, పాత అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ఫ్రంటల్ నేతలతో ఈ మీటింగ్లో పాల్గొంటారు. సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, విజయోత్సవాలపై సమీక్ష చేయనున్నారు. సమావేశం తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. రేపు గాంధీ భవన్ కి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి సీఎం రేవంత్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. డీసీసీ కొత్త, పాత అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ఫ్రంటల్ నేతలతో ఈ మీటింగ్లో పాల్గొంటారు. సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, విజయోత్సవాలపై సమీక్ష చేయనున్నారు. సమావేశం తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంపై అప్డేట్స్ ఏంటి? రేపు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం గాంధీభవన్లో జరుగుతుంది. ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన డీసీసీ ప్రెసిడెంట్లు, పాత డీసీసీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా టీపీసీసీ సెక్రటరీలతో పాటు ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన చైర్మన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది, పార్టీ కార్యాచరణ ఏ అంశాలపై చర్చ ఉంటుంది, పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది, గతంలో జరిగిన పార్టీ నిర్మాణం ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్తగా పార్టీ కమిటీలు, పార్టీ డీసీసీ అధ్యక్ష నియామకం సంబంధించి పార్టీ తీసుకున్న కొత్త నిర్ణయం ద్వారా ఎట్లా నియామకం చేశాము, వారి బాధ్యతలు ఏ విధంగా ఉండబోతాయి, జిల్లాలో కమిటీలను ఏ విధంగా తీసుకోవాలి, కమిటీలోకి ఏ స్థాయిలో నేతలను తీసుకోవాలనే అంశంపై కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి కొత్త డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పార్టీ నిర్మాణంపైనే ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు. రేపు జరిగే ఈ సమావేశంలో ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ కూడా కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా కమిటీలను ఏ విధంగా మారుస్తుంది, దానివల్ల పార్టీ ఏ విధంగా బలపడబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, డీసీసీలు చాలా అత్యంత కీలకమవుతారని గతంలో కూడా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటన చేసిన నేపథ్యంలో తెలంగాణలో డీసీసీ అధ్యక్షులను ప్రకటన చేశారు. వారు ఎలాంటి విధులు నిర్వహించాలి, పార్టీకి ఎలాంటి పని చేయాలి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, పార్టీ కార్యకర్తల ద్వారా ప్రజలకు చెప్పగలిగితే ఈజీగా ప్రజలకు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమం సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు ఇటీవల డీసీసీ అధ్యక్షుల ప్రకటన తర్వాత నల్గొండ, నిజామాబాద్, అదేవిధంగా మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్, వనపర్తి జిల్లాకు సంబంధించిన వివాదాలు ఇప్పటికే పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. రేపు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో జిల్లా మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో పాటు పార్టీ సీనియర్లు కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ వివాదాలు పరిష్కరించడానికి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఇప్పటికే బహిరంగంగా కొంతమంది వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎలాంటి వారిని ఏ విధంగా బుజ్జగిస్తుంది, ఎందుకు డీసీసీ అధ్యక్షులను నియమించాల్సి వచ్చింది, కొన్ని అభ్యంతరాల నేపథ్యంలో వాటిపై చర్చించే అవకాశం ఉంది. ఈ రెండు కీలక అంశాలపై రేపు గాంధీభవన్లో జరిగే కీలక సమావేశంలో కొత్త డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక జిల్లాల వారీగా డీసీసీల అధ్యక్షుల నియామకం తర్వాత ఎక్కడైతే అభ్యంతరాలు వచ్చాయో వారితో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చర్చించే అవకాశం ఉంది. రేపు ఉదయం 9 గంటలకు ఆమె హైదరాబాద్ చేరుకుంటుంది. నేరుగా గాంధీభవన్లో జరిగే ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో హాజరవుతారు. డీసీసీ అధ్యక్షుల నియామకం తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో డీసీసీ అధ్యక్షుల విధులు ఏ విధంగా ఉండవుతాయి, పార్టీ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేసే అవకాశం అని చెప్పొచ్చు. అపర్ణ.